నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నర్సీపట్నం మాకవారపాలెంలో మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్తున్నారు. మరి గడిచిన పర్యటనలు కూడా ఆయన అన్ని కూడా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు పర్యటన కూడా ఉత్కంఠ నెలకొంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు ప్రజా సమస్యల గురించా? లేదు అంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ఆయన పర్యటనలు చేస్తున్నారా? మరోపక్క చూసుకున్నట్లయితే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి పోరాడి ఈ సందర్శనలు చేస్తున్నట్లయితే ఇప్పుడు ఎళ్లాల్సింది ములకల చెరువు కదా! వాళ్ళు కల్తీ మద్యం మీద ఆందోళనలు నిర్వహిస్తున్నారు కదా! మరి ఎందుకు అనకాపల్లి, నర్సీపట్నం వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి పర్యటనలన్నీ కూడా చూసాం సార్. ప్రతి పర్యటన కూడా వివాదాస్పదమే. మరి ఆయన రైతు సమస్యలని బయటకు వచ్చినా, ప్రజా సమస్యల అని బయటకు వచ్చినా సరే, ఏదో ఒక అంశం పైన వివాదాస్పదమైంది. మరి ఈ రోజు కూడా ఆయన నర్సీపట్నం మాకవారపాలెం మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్తున్నారు. ఇది కూడా వివాదాస్పదం అవుతుంది. వివాదాస్పదం చేయడానికే ఆయన ఇటువంటి పర్యటనలు పెట్టుకుంటున్నారని అయితే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏమని అంటే అసలు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడితే మరి గత కొన్ని రోజులు కూడా కల్తీ మద్యం పైన వీళ్ళు తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తున్నారు కదా! అటువంటి నేపథ్యంలో ములకల చెరువు వెళ్ళాలి కానీ మెడికల్ కాలేజ్ సందర్శనకి వెళ్ళడం ఏంటి? నర్సీపట్నం వెళ్ళడం ఏంటి? అని చెప్పి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది వివాదాస్పదం చేయడానికే అని చెప్పి. మరి మీరేమంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అధికారం పోయిన తర్వాత ఆయనకి అధికార దాహం చాలా ఉంది. ఆయనకు అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్ పోయినాయి. ఇప్పుడు ఆయన పర్యటనలన్నీ కూడా ఏంటంటే కేవలం రాజకీయం కోసం, కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం, లేకపోతే వివాదాస్పదమైన ఏదో రకంగా పర్యటన చేయాలా, గొడవ సృష్టించాలా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి చూపించాలా, శాంతి భద్రతలు కరువైనాయని చెప్పి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాల అన్న కోణంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ సాగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మనం ఒకసారి చూస్తే అమ్మా, అనకాపల్లి నర్సీపట్నంకి ఈ రోజు పోతున్నాడు. అనకాపల్లి నర్సీపట్నం పర్యటన దేనికోసం వెళ్తున్నావు నువ్వు? మెడికల్ కాలేజ్ సందర్శన అని చెప్తున్నావు. లేని మెడికల్ కాలేజ్ సందర్శన ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఈ రోజు అక్కడ గతంలో నువ్వు కట్టిన కాలేజ్ లేదు. ఒక్క కాలేజ్ కాదు కదా, కనీసం ఒక గోడ కూడా కట్టలేదు. ఈ రోజు అక్కడికి వెళ్ళి ఏం పర్యటన చేస్తావు, ఏం ప్రూవ్ చేస్తావు నువ్వు ప్రజలకి? అంటే కేవలం ఏందిరా అంటే ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా, ఈ రోజు కుట్రలో భాగంగా, లేకపోతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయాలా, లేకపోతే వివాదాస్పదంగా పర్యటనలు చేయాలా, కక్ష సాధింపుల భాగంగానే ఈయన పర్యటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈయన పర్యటనలో ప్రజలకు వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్రం భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఈయన పర్యటనలు ఉండవు. ఈయన పర్యటనలన్నీ కూడా ఏంటంటే కేవలం స్వలాభం కోసం, రెచ్చగొట్టడం కోసం, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రతలు కరువైనని చెప్పి ప్రజలకు ఏదో రకంగా చూపించాలా, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలన్నావు. దాని మీద బేస్ చేసుకుని ఆయన పర్యటనలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మనం ఒకసారి చూస్తే వాళ్ళ వైసీపీ నాయకులే గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేదా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఏంటి? కల్తీ మద్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు కదా. మరి నిజంగానే కల్తీ మద్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ రోజు నర్సీపట్నం పర్యటన పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అదేం ఇప్పుడు ఆగిపోవట్లేదు. కల్తీ మద్యం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టిన పరిస్థితులు మనం గత ప్రభుత్వం చూసాం. ఈ రోజు వీళ్ళు తయారు చేసే కల్తీ మద్యం వల్ల కూడా ఇంకా జరుగుతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితిలో నువ్వు ములకల్ చెరువుకి వెళ్ళి, లేకపోతే తమ్ములపల్లి కాన్స్టిట్యూన్సీ కల్తీ మద్యం పట్టుబడితో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ వాస్తవాలు బయట చూపించి మరి దమ్ముంటే అసలు అక్కడ కల్తీ మద్యంలో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రూవ్ చేసి చూద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గానీ, లేకపోతే ఈ సోకాల్డ్ పర్సన్ జయచంద్రారెడ్డి ఎవరైతే ఏమనుకున్నాడో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి ప్రూవ్ చేసి చూద్దాం. ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లో జయచంద్రారెడ్డి గారు అనేది ఒక గుమస్తాలాగా పని చేసుకుంటా అక్కడ కల్తీ మద్యం తయారు చేసి కొన్ని వేల లీటర్లు కల్తీ మద్యం తయారైందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళి ప్రజల కోసం పని చేయి, ప్రజల కోసం పర్యటనలు చేయగాని ఈ వివాదాస్పదమైన పర్యటనలు అవసరం. ఇప్పుడు అసలు ఈ రోజు పర్మిషన్ లేని పర్యటన చెప్పాలంటే, ఎందుకంటే ఈ రోజు అక్కడున్న ఎస్పీ గారు అవ్వచ్చు, లేదా డీజీపీ గారు అవ్వచ్చు, ఆయన హెలికాప్టర్ లో పోయి విజిట్ చేయమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఈయన కక్షగా ఈ రోజు ఎలా అయినా కూడా లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేయాలా, శాంతి భద్రతల్ని కరువైనని చూపించాలనే ఉద్దేశంతోనే రోడ్డు మార్గంలో పర్యటన చేయడానికి పూనుకున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల చూసుకొని ఖచ్చితంగా ఈయన ఏదో ఒక వివాదానికి తెర లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రూవ్ ఉండదు. ఆయనకి మజా ఉండదు. బేసిక్ ఏంటంటే ఆయనకు మజా కావాలంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఆయన చేయాలా. ఓ వివాదాస్పదమైన పర్యటన చేయాలా, ఎవరో ఒకరు 10 మంది అన్న సావాలా, లేకపోతే
కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలా. ఇదే ఆయన అజెండా. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విశేష ప్రజాదరణ చూసి తట్టుకోలేక కావాలనే మీ కూటమి ఇటువంటి ఆంక్షలు పెడుతుంది. లేదంటే పర్యటనలకు వెళ్ళనీయట్లేదు అని చెప్పి వైసీపీ నేతలందరూ చెప్తున్నారు. మీరేం చెప్తారు? ప్రజాదరణ ఉంటే ఈరోజు 11 సీట్లు ఎందుకు వస్తాయమ్మా అసలు? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రజాదరణ ఉంటే ఆయనకున్న 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడుతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి కాళ్ళు కడుపులు పట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత జనాలందరూ రక్తం దాగినాడు. రాష్ట్రాన్ని రావణ కాస్త చేసినాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కరువులు చేశాడు. మహిళల మీద దాడులు చేసినాడు. విద్యార్థులని లేకపోతే నిరుద్యోగ యువతని రోడ్ల మీద లాగిన పరిస్థితులు గతంలో చూసాం. మరి ఈయనకి ప్రజాదరణ ఎందుకుంది? ప్రజాదరణ నిజంగానే ఉంటే ఆయనకు డిపాజిట్ రావాలా. ఈ రోజు డిపాజిట్ రావట్లేదు, ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లకే పరిమితమైందంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రజాదరణ ఉందో, ఎన్ని ఓట్లు వచ్చినాయో, ఆయనకు రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. సో ఈ రోజు ఏంటంటే ఆయన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం కేవలం ఆయన ఇప్పుడు రాజకీయంగా నిలబడాలా, పార్టీ నిలబెట్టుకోవాలా, కార్యకర్తల్ని క్యాడర్ నిలబెట్టుకోవాలంటే ఏదో రకమైన వివాదాస్పదమైన పర్యటనలు చేయాలా, నేను పెద్ద తోపుతురుమని చూపించుకోవాలా, లేకపోతే మొత్తం అనకాపల్లి లేదా వైజాగ్ లేకపోతే అటు విజయనగరం శ్రీకాకుళం నుంచి కూడా మనుషులు తోలుతారు. ఈ రోజు మీరు ఆలోచించుకోండి. ఒకసారి చూస్తే సాయంత్రానికి ఎట్లుంటదంటే మొత్తం రోడ్లు నిండిపోయినాయి. అసలు మొత్తం జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అని చెప్పి ఒక పెద్ద తమ్నేల్ వేస్తారు వాళ్ళ వైసీపీ బ్లూ మీడియాలో అన్నిట్లో. ఎక్కడి నుంచి వస్తాయంటే ఒకటి గ్రీన్ కార్పెట్ వేస్తారు, రెండోది ఏంటంటే జనాలు మొత్తం అన్ని ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పర్యటనకి వెళ్తే నర్సీపట్నంకి అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఉన్నాయి ఒక 4-5 జిల్లాల నుంచి 4-5 కాన్స్టిట్యున్సీస్ నుంచి మొత్తం జనాలందరినీ 1000 రూపాయలు 500 డబ్బులు ఇచ్చి వెహికల్ పెట్టి తోలుతారు. తోలి మొత్తం జనాలందరూ ప్రజాదరణ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే చాలా పెద్ద ఏమంటారు మాస్ ఫాలోయింగ్ లీడర్ అని చెప్పి ప్రొజెక్షన్ చేయాలి. అది వాళ్ళ టార్గెట్. దానికోసమే ఈ రోజు పంతం నెగ్గించుకోవడం కోసం పర్యటన చేస్తున్నాడు తప్ప ప్రజల కోసం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన. అది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వీళ్ళందరూ కూడా మెడికల్ కాలేజ్ సందర్శనలు, పర్యటనలు, ధర్నాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా మీ కూటమి నాయకుల దగ్గరికి వైద్య విద్యార్థులు వచ్చి మాకు ఈ పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్మాణం వద్దు, మాకు ఇదే విధంగా ఉండాలనే విన్నపాలు ఎవరైనా ఇచ్చారా? ప్రజలకు లేదు ప్రాబ్లం ఇక్కడ. ప్రజలకు లేదు, మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం లేదు, నార్మల్ గవర్నమెంట్ సెక్టర్ లో ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఉన్నదల్లా ఎవరికి అందంటే ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రం. ఎందుకంటే వాళ్ళు చేయని పని కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు గతంలో 15 మెడికల్ కాలేజీలు మేము ఏదో నెలకొల్పినాము, మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు ఇచ్చేసామని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికారో అది వాస్తవం కాదని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం బహిర్గతం చేసింది. వాళ్ళ పరువు పోయింది. ఈ రోజు 15 మెడికల్ కాలేజ్ అనేది ఒక ఫేక్, మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా కట్టలేదు అనేది వాస్తవం. అది బయటకు వచ్చేసరికి దాని నుంచి బయటపడడం కోసం ఇలాంటి కొత్త డ్రామాలకి తెరలేపినారు తప్ప ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యే మెడిసిన్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దే ఆర్ ఓకే. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ప్రజా ఆరోగ్య సేవలు అందుతాయి. ఈ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎందుకు అడ్డుపడతారమ్మా? ఎవరు అడ్డుపడరు కదా. సో ఇదంతా ప్రాబ్లం ఎవరికంటే కేవలం వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి అటు ప్రజలకు కానివ్వండి, ఇటు వైద్య విద్యార్థులకు కానివ్వండి ఎటువంటి సమస్యలు లేవని, దీనిపైన రాద్ధాంతం చేస్తుంది వైసీపీ మాత్రమే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.